భక్తులతో కిటకిటలాడిన రుద్రారం గ్రామం సీతారామాంజనేయ స్వామి రామాలయం దేవస్థానం ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం పటాన్చేరు మండలం రుద్రారం తాజా మాజీ సర్పంచ్ పాలకవర్గ సభ్యులు ఎంపీటీసీల గ్రామ పెద్దల ప్రజల సమక్షంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం సుఖశాంతులతో జరుపుకున్నాం. సీతారామ కళ్యాణోత్సవం దంపతులుగా గాజుల ప్రసన్నలక్ష్మి విజయభాస్కర్ మాజీ వార్డు సభ్యులు దంపతుల ఆధ్వర్యంలో కళ్యాణం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ శ్రీరామ్ భారతదేశంలో సీతారాముల కళ్యాణాన్ని పెద్ద పండుగగా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న దంపతులు మాజీ వార్డు సభ్యులు ప్రసన్నలక్ష్మి విజయభాస్కర్ తాజా మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి వార్డు సభ్యులు ఎంపీటీసీలు ప్రజలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సుమారు మా విలేజ్లో 100-150 సంవత్సరాల కొలే ఘనంగా మేము వింటున్నాం. కానీ ఇది అదేవిధంగా నడుచుకుంటూ వస్తుంది కంటిన్యూగా. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని శ్రీరామును సీతను అంజనేయుని లక్ష్మణుని కోరుకుంటాం. ఎందుకంటే మా తన ఏ పార్టీ కూడా లేకుండా అందరు కలిసి ఐక్యంగా అన్ని పార్టీలు కలిసి ఐక్యంగా మరి గ్రామస్తులు మొత్తం వచ్చి కూడా ఒక కుటుంబంలాగా ఈ కార్యక్రమం దిగ్విజయం చేసడానికి వారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. భాస్కర్ లాంటి భక్తులు పుట్టుకురావాలి. ఇదే విధంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. చూడే ఈరోజు రుద్రారం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ కళ్యాణం చేయడం జరిగింది. రాములవారి కళ్యాణం. ఈ కార్యక్రమానికి గ్రామంలో గ్రామ పెద్దలు ప్రజలు యువత అందరూ చాలామంది భక్తి శ్రద్ధలతో ముందుకొచ్చి ఈ యొక్క కళ్యాణాన్ని దిగ్విజయం చేసినందుకు పేరున ప్రతి ఒక్కరి గ్రామస్తులందరికీ మిగతా ప్రాంతం వచ్చిన అందరికీ కూడా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ముందు కూడా జరగాలని చెప్పి ఆ సీతారాముల కటాక్షం మన గ్రామం పైన ఉండాలి. సుఖశాంతులతో గ్రామం ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ సహకరించినటువంటి అందరికీ కూడా పేరున గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.